లార్డ్. అందరు బాగున్నారా? అందరూ వందనాలు. దేవుని నామను బట్టి దేవునికి మహిమ కలుగును కాక. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మరి పోయిన నెల అక్టోబర్ మాసం అంతా దేవుడు తన యొక్క మహాకృపను బట్టి తన రెక్కల నీడలో మనల్ని ఎంతగానో ఉంచాడు, కాపాడి ఉన్నాడు. మలాకి గ్రంథం 4:2 ప్రకారంగా తన రెక్కల నీళ్ళలో మనకు ఎంతో గొప్పటి ఆరోగ్యం మనకి ఇచ్చారని మనకు తెలుసును. ఇక దినాలు నెలలు గడిచిపోతా ఉన్నాయి. మరి 10 నుంచి 11 నెలలకు కూడా మనం ఆల్రెడీ వచ్చేసాం. కాబట్టి మన జీవితాలు ఇంకా మారపోతే మారాలి, ఇంకా కడగబడపోతే కడగబడాలి. మార్పు చెంది రక్షించబడి ఒకవేళ మళ్ళీ ఏదైనా పాపంలో కానీ వ్యసనంలో కానీ ఏదైనా అలవాట్లో కానీ ఉన్నట్లయితే దేవునికి భయపడండి, మనుషులు కాదు. దేవునికి భయపడి పాపాలు వదులుకోవడం నేర్చుకోండి. కాబట్టి ఈ 1వ తారీఖు 11వ నెల నవంబర్ నెల తెలుసు కదా మనకు, శనివారం 1వ తారీఖు పడింది. మరి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడలాగిన మీకు కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. బైబిల్ నుంచి ఒక చక్కటి వాక్యాన్ని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. మరి ఈరోజు సాయంకాలం శుద్ధీకరణ కూడిక ఉంది. దేవుని బిడ్డలారా, విషయాలు గమనించి ప్రతి ఒక్కరి వాక్యాన్ని చదివి సిద్ధపడి సాయంకాలం కూటానికి రావాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. దాన్ని బట్టి ఒక వాక్యం ఇచ్చి మీతో కొద్ది మాట్లాడాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. చూడండి, 1వ యోహాను రాసిన పత్రిక, భక్తుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాల్లో ఒక చక్కని మాట ఉంది. ఆ మాటని చదువుతారు, జాగ్రత్తగా వినండి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఈ మాట గమనించండి. తర్వాత మాట చదువుదాం. చూసారేం చక్కని మాట. మనము పాపములను ఒప్పుకోవాలి అని ఉంది. మనం ఒప్పుకునే బాప్తిసం తీసుకున్నాం, ఒప్పుకున్నాం, విడిచిపెట్టాం, కడగబడ్డాం, రక్షించబడ్డాం. కానీ అప్పుడప్పుడు మరలా సొంత బుద్ధితో, సొంత ఆలోచనతో, సొంత జ్ఞానంతో నచ్చినట్టు చేస్తూ ఉంటారు. కళ్ళు మాసిపోద్ది, ఒళ్ళు మాసిపోద్ది, చేతులు మాసిపోతాయి, కాళ్ళు మాసిపోతాయి, జీవితాలు మళ్ళీ పాడైపోతా ఉంటాయి. మనం ఈ భూలోకంలో బ్రతికున్నామంటే కడుక్కుంటూనే ఉండాలండి. తెలియకుండానే మాసిపోతూ ఉంటాయి. మన నీతి దేవుని దృష్టిలో అది మురికి గుడితో సమానం. కాబట్టి మన పాపాలని మనం ఎప్పుడు ఒప్పుకుంటూనే ఉండాలి. ఒప్పుకోవడం కాదు, మళ్ళీ విడిచిపెట్టాలి. చాలా మంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టారు. ఆ విడిచిపెట్టే అనుభవంలోకి కూడా వెళ్ళాలి. మరి ఈరోజు సాయంకాలం ఈ శుద్ధీకరణ కూడికలో మనం నిజంగా కడగబడి, పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి ఆయన రక్తములో మనం కడగబడ్డామన్న సత్యాన్ని గ్రహించి దేవుని సందులో సరిచేయబడితే ఈరోజు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత రేపు పునరుత్థాన దిన ఉదయకాలంలో ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతాం. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యం. ఇలా చేయటం ద్వారా జరిగే మేలు కూడా నేను చెప్తాను. చాలా మంది ఏం చేస్తున్నారంటే పొరపాట్లు చేస్తారు, తప్పులు చేస్తారు, వచ్చి బల్లను తాగుతారు, ఊరికి దాన్ని తినేస్తూ ఉంటారు, వేసుకుంటూ ఉంటారు. దానివల్ల ప్రయోజనం లేదండి. ఒకవేళ కానీ పాపం చేస్తూ, తప్పు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, మన నోరు, నాలుగు, పెదవుల్ని పాడు చేసుకుని, మన దేహాన్ని పాడు చేసుకుని, దాన్ని ముట్టి దాన్ని మళ్ళీ తీసుకున్నట్లయితే బైబిల్లో కొన్ని రోగాలు రాశాడు దేవుడు. ఆ రోగాలు వచ్చేస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. అందుకే మిమ్మల్ని మీరు పరీక్షించుకొని అంటాడు దేవుడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఈ 32 వచ్చిన ఆ మాటలు ఉంటాయండి. చాలా పౌలు గారు చాలా చక్కగా రాసి ఉంచాడు. తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మాటతో మొదలెట్టి తన శిష్యులతో మాటలు చెప్తాడు. కాబట్టి ఆ మంచి కార్యక్రమంలో మనం పాల్గొంటాం. కాబట్టి
ఆయన శరీరం తింటాం, ఆయన రక్తాన్ని మనం తాగుతున్నాం కాబట్టి, మనము ఆ భోజనం బలలో పాలి పంపులు పొందుతున్నాం కాబట్టి, దేవుని బిడ్డలారా ఈరోజు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మిమ్మల్ని మీరు కడుక్కోండి, పవిత్రపరచుకోండి, సజీవ యాగముగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించండి, దేవుని కొరకు బ్రతకండి. ఇలాగూ చేసి ఆ బల్లలో పాలు పంపులు పొందితే దేవుడు చేసిన కార్యాలు మీరు చూడగలరు, అద్భుతాలు చూడగలరు. ఎంతవరకు ఏ కార్యాలు పొందట్లేదంటే కొన్ని ఆటంకాలు మీ జీవితంలో ఎదురవుతున్నాయి, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మీలో ఉన్నాయి. ఒకవేళ కల్మషం ఉందేమో మనసులో, అసూయ ఉందేమో మైండ్లో, ఇంకేమైనా ఉందా ఆలోచించండి. ఆలోచించుకొని మీ జీవితాలు సరి చేసుకొని కడుక్కొని ప్రభు వల్లలో చేతులు వేయడానికి సిద్ధపడండి, తీసుకోవడానికి సిద్ధపడండి. మరో మాట కూడా 10వ వచనంలో అంటాడు, చూద్దాం. మనము పాపం చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ఈ మాట కూడా దేవుడు మాట్లాడుతున్న మాటే. మనం ఒకవేళ పాపము చేయలేదు అని అనుకుంటే మనం ఎవరమాట? అబద్ధికులం. కాబట్టి మనం పాపులని ఒప్పుకోవాలి, ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. ఒకవేళ మన పాపము చేయలేదు, మాలో పాపము లేదు అని ఒక నీతిమంతులుగా ఒకరు చెప్పుకున్నారు అనుకుంటే వారిలో ఏముండదట? వాక్యం ఉండదు. కాబట్టి ఈ విషయంలో దేవుడు డైరెక్ట్గా మాట్లాడారు. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మిమ్మల్ని మీరు కడుక్కోండి. యాకోబు పత్రిక 4:10 మాట అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను పరిశుద్ధపరచుకొనుడి, కడుక్కొనుడి అని యాకోబు గారు కూడా చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలిన్న మీ జీవితాలు సరి చేసుకుని రేపు దీకాలం ప్రభు బల్లలో పాల్గొవాలని తెలియజేస్తున్నాను. దేవుని సేవకుడుగా, దేవుని దాసునిగా ఈ ప్రభు బల్లకు సంబంధించిన వాక్యాలు జాగ్రత్త విని మీరు దాని ప్రకారంగా జీవించాలని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన. ప్రభువానికి వందనాలు. విత్తబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపచేయండి. ఈ శుద్ధీకరణ కుడికలో వచ్చిన ప్రతి బిడ్డల్ని జ్ఞాపం చేసుకుని వాళ్ళ శరీర ప్రాణాత్మల్ని స్వాధీనం చేసుకోండి, సరిచేయండి. వారి నోరు నాలుక పెదవు మీరు కాల్చండి. దేవా, ఎదుగో పాపాలు ఒప్పుకోమన్నావు, విడిచిపెట్టమన్నావు తండ్రి. పాపం మేము చేయలేదు అంటే అబద్ధికులని కూడా చెప్పావు. దేవుని వాక్యం వారిలో ఉండదని కూడా చెప్పావు. ఈ మాటలు భయపడి గ్రహించి దేవ వాక్యానుసారంగా జీవించి నీ బల్లలో ప్రవేశించడానికి నీ బిడ్డలను సిద్ధపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.